అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. చండీగఢ్ మేయర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు చేస్తుందో అదొక లేటెస్ట్ నిదర్శనం. కాంగ్రెస్ పార్టీగా మేము గడిచినటువంటి 10 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. అనేకమైనటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ చేతిలో పెట్టుకుని కావాలని ఆయా సంస్థలను నిర్వీర్యం చేస్తూ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇతర కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చేతిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తూ ఉన్నాం. లేటెస్ట్గా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోటి ఇది తేటతెల్లమైంది. ప్రజాస్వామ్యం ఇంకా ఈ దేశంలో బ్రతికి ఉంది అని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. అదేవిధంగా 2 రోజుల క్రితం జాతీయ పార్టీ సమావేశాలు నిర్వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఐ థింక్ 17th and 18th భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పార్టీ ముఖ్య నేతలతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రామాలయం రామాలయం రామాలయం, రామనామ స్మరణ, రామనామ జపం. రెండవది మోడీ నామం. ఈ రెండుతోటే మొత్తం కాలక్షేపం చేసినటువంటి పరిస్థితి. రాముడు అనేటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి మేమందరం కూడా భగవంతుడిని పూజిస్తాము, ప్రార్థిస్తాం. రాముడు ఒక ఆదర్శ రాజు. రామరాజ్యంలో ఈ విధంగా జరిగేది అని, జరిగి ఉండొచ్చు అని ఉన్నటువంటి కథ. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్యాయం, అక్రమం, అకృత్యాలు, ఘోరాలు ఇవన్నీ చేస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. దాంట్లో రాముడికి సంబంధించి కానీ, రాముని యొక్క క్యారెక్టరైజేషన్ కానీ ఎక్కడా సరిపోల్చలేనటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళ పార్టీ పెద్దలు కానీ, ఒక రాజకీయ పార్టీ, అందున రూలింగ్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ రాజకీయ తీర్మానాలు కానీ, ఆర్థిక విధానాల మీద కానీ, సామాజిక విధానాల మీద కానీ, విదేశీ విధానం మీద కానీ ఇలా రకరకాల రెజల్యూషన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సమావేశాలు పెట్టినప్పుడు, ప్లీనరీ పెట్టినప్పుడు అవన్నీ పెట్టడం జరుగుతుంది. వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఆర్టికల్ 370 లోక్సభలో 370 సీట్లు గెలవాలి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే ఈ దేశంలోకి వచ్చిన తర్వాత తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోయిందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా విస్తరించుకుంటూ పోవాలనేటువంటిది, బై వాట్ ఎవర్ మీన్స్ ఇట్ మే బి. దానికి ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా లేదా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వివిధ రాజకీయ పక్షాలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది విజ్ఞత కోల్పోయిన విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రీజనల్ పార్టీలను కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి సంగతి మహారాష్ట్రలో మనం చూసాం. ఎన్నో రీజనల్ పార్టీలను విభజిస్తున్నటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్లో మనం చూసాం.
స్పాయిలర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ గారి దగ్గర చూసాం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సువేంద్ర అధికారం తీసుకుని వచ్చి ఇమీడియట్గా జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలో కానీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇతర ప్రాంతీయ పార్టీల్లో కానీ ఉన్నప్పుడు సిబిఐ, ఈడీ ఇటువంటి కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిన వెంటనే డబుల్ ధమాకా వాళ్ళందరికీ ఇమీడియట్గా రాజ్యసభలు ఇవ్వడం కానీ, రాష్ట్రాల్లో మంత్రులు ఇవ్వడం కానీ, వివిధ పదవుల్ని కట్టిపెట్టడం కానీ ఇది జరుగుతుంది. సింధియా గారిని తీసుకెళ్లారు, కేంద్ర మంత్రిని చేశారు. అశోక్ చవాన్ గారిని తీసుకెళ్లారు, ఆదర్శ స్కామ్లో ఉంటే జడ్జిమెంట్ డ్యూ ఉంటే భయపెట్టించి కార్గిల్కి సంబంధించినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ సంబంధించి అలాట్మెంట్లో మిస్అప్రాప్రియేషన్ జరిగింది అనేటువంటి ఫైండింగ్ అవుట్స్ ఉంటే ఆ జడ్జిమెంట్ పెట్టి బెదిరించి వారిని తీసుకుని ఇమీడియట్గా రాజ్యసభ. అదేవిధంగా మిలింద్ దేవరా వారిని తీసుకుని వేరే రాజకీయ పార్టీలో పెట్టి వారికి ఒక రాజ్యసభ. జితిన్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్కు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు ఉంటే వారిని తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో మంత్రి. ఆర్పిఎన్ సింగ్ మా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటే ఆయన ఏదో మిస్తో తీసుకుని ఆయనకి దోటి. అంటే సమాజంలో వేరే రాజకీయ పార్టీలు కానీ, వేరే రాజకీయ నాయకులు కానీ బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఆయన మీద కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ దగ్గర నుంచి వారణాసిలో సమాజ్వాదీ పార్టీకి కానీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి కానీ వీళ్ళందరి నాయకుల్ని కూడా బీజేపీలోకి తీసేసుకోవడం. శరద్ పవార్ గారి ఇంట్లోనే 2 గ్రూపులు క్రియేట్ చేసి అజిత్ పవార్కి ఇదే ఒరిజినల్ రాజకీయ పార్టీ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ తోటి చెప్పించి, ఇదే ఎన్సీపీ అని చెప్పించి, స్పీకర్ తోటి ఫ్లోర్లో కూడా రికగ్నిషన్ చేయించి వాళ్ళని తీసుకోవడం. ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోయినటువంటి పరిస్థితులన్నీ కూడా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. 370 అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కానిది. ఒక మైండ్ గేమ్ ఆడాలి, రాజకీయ పార్టీలను విడగొట్టాలి. చూసాం ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ మనం బెంగళూరులో స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కావాలని నితీష్ కుమార్ నోపక్కన చేశారు. జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉన్నాడని చెప్పి వాళ్ళకి రాలేదని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఢిల్లీలో సిసోడియాని జైల్లో పెట్టారు, త్వరలో కేజ్రీవాల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, ఘోరాలు, అకృత్యాలు విపరీతమైనటువంటి పోకడలో దారితీస్తున్నటువంటి పరిస్థితి. సమాజంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ఓటర్లందరికీ కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చేటువంటి సదవకాశాన్ని వాడుకోవాలి. వ్యవస్థలని బలోపేతం చేయడం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేయడం కానీ, ప్రయారిటీ ఇచ్చి ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీ కానీ వీటిలన్నింటినీ అభివృద్ధి చేయడంలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ని తీసుకురావడంలో కానీ, స్పేస్ అండ్ రీసెర్చ్ని తీసుకురావడంలో కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, విద్యా సంస్థలు కానీ, యూనివర్సిటీస్ కానీ వీటిలన్నింటికి ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంక్లూడింగ్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ కానీ, బాక్రానంగల్ కానీ, హీరాకుడ్ కానీ ఇటువంటి వండర్ఫుల్ డ్యామ్స్. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా. ఆ రోజుల్లో అటువంటి మాట అన్నారంటే, ఆధునిక దేవాలయాలు, ఆనకట్టలు అన్నారంటే అంత విజనరీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. వారి తర్వాత వచ్చిన వారు అందరూ కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ప్రపంచ స్థాయిలో ఈ దేశానికి ఎంతో పేరు తెచ్చే విధంగా పనిచేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి పరిపాలన ఈ విధంగా ఉండడం చాలా దురదృష్టకరం. విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో కూడా రీజనల్ పార్టీల ముసుగులో భారతీయ జనతా పార్టీ రావాలని ప్రయత్నిస్తోంది. ఒక చెయ్యేమో
జగన్మోహన్ రెడ్డితో పట్టుకున్నారు, ఒక చేయేమో చంద్రబాబు నాయుడుతో చట్టాపట్టాలు వేసుకుని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డికి వేసినా, పవన్ కళ్యాణ్కి వేసినా, చంద్రబాబు నాయుడుకి వేసినా అది పడేటువంటి ఖాతా భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు కూడా దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి. కనుక బాగా ఆలోచించి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, మనం పార్లమెంట్లో యాక్ట్లో పెట్టినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ఏ అంశం కూడా ఈ రాష్ట్రానికి రాలేదు. రానప్పుడు భారతీయ జనతా పార్టీని, వారిని సమర్థిస్తున్నటువంటి రాజకీయ పార్టీలని మనం సమర్థించవలసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ తోటి అందరితో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా సిపిఐ, సిపిఎం తోటి, వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలతోటి నిన్న విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధిగా నేను పాల్గొన్నాను. ఈ నెల 23వ తేదీ నాడు ఉదయం 9 గంటలకి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ బృందం శ్రీనివాస్ గారి నేతృత్వంలో వారు ఆంధ్రరత్న భవన్కి వచ్చి మా పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారితో కలుస్తారు. 9:30కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, వారి ప్రతినిధి బృందం వస్తారు. సో వారి ఇరువురితో కూడా మా పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము ఒక తేదీని వారందరి యొక్క కన్వీనియన్స్ని బట్టి డిసైడ్ చేసి ప్రజాక్షేత్రంలోకి కేంద్రంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి భావజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలతోటి, ప్రజా సంఘాలతోటి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఈ నెల 26వ తేదీన సాయంత్రం 4 గంటలకి అనంతపురంలో ఒక బ్రహ్మాండమైనటువంటి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ టైం వారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, 26వ తేదీ సాయంత్రం 4 గంటలకి అనంతపురం రావాలి. వారితో పాటు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు, పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. గన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో, నేతృత్వంలో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది. రాష్ట్రం రావణ కాష్టమైంది, రాక్షస రాజ్యమైంది, రావణ రాజ్యమైంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మించిపోయింది. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు, రాజకీయ నాయకులకు రక్షణ లేదు, లాయర్లకు రక్షణ లేదు, జడ్జీలకు రక్షణ లేదు, ఆఖరికి మీడియాకు రక్షణ లేదు. మొన్న అమరావతిలో మీడియాపై దాడి, మొన్న రాప్తాడులో మీడియాపై దాడి, నిన్న కర్నూలులో ఈనాడుపై దాడి. కాబట్టి ఇవి ఎవరి మీదంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాసినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఇది నిత్య కృత్యం అయిపోయింది. ఇది ఒక అనాగరిక చర్య, ఇది ఒక అరాచక చర్య, ఇది అప్రజాస్వామికం, ఇది నియంతృత్వానికి పరాకాష్ట. దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన వివిధ సందర్భాలలో ఆయన ఉపయోగించిన మాటలు, ఆయన వ్యవహార సరళి ప్రధాన కారణం. గతంలో ఒకసారి నంద్యాలలో ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చితే చంపితే తప్పేముందన్నాడు. మరొకసారి వాలంటీర్ల సభలో చొక్కాలు మడతవేయండి అంటే కొట్టాడుకు సిద్ధంగా అని చెప్పేసి వాళ్ళకు ఉద్బోధించాడు. ఇంకొక సందర్భంలో నన్ను తిడితే మా శ్రేయోభిలాసులకు, మా కార్యకర్తలకు బీపీ పెరగదా అంటే ఇండైరెక్ట్గా కొట్టండి అని చెప్పేసి, ఆఖరికి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు వచ్చేసి
మీడియా వాళ్ళు విమర్శలు రాస్తే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తిట్టండి వాళ్ళను అని కలెక్టర్లకు ఉద్బోధించాడు. కాబట్టి ఈరోజు ఈ వాతావరణానికి, ఈ యొక్క తాలిబన్ల వాతావరణానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సరే, ఏది ఏమైనా నిన్న కర్నూలులో కానీ మిగతా సందర్భాల్లో మీడియా ప్రతినిధులైనటువంటి దాడులకు సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలి. ఫైనల్ శిక్ష దీనికంతటికీ పరిష్కారం రాబో ఎన్నికల్లో వైకాపా పార్టీని చిత్తుగా ఓడించడమే దీనికి ఏకైక పరిష్కార మార్గం. అంతకు మించి ఇది ఫ్యాక్షనిస్టులు రాజకీయాల్లో ఉంటే, అధికారంలో ఉంటే ఇలానే జరుగుతుంది. కాబట్టి ఫ్యాక్షనిస్టులను అధికారానికి దూరం చేస్తే తప్ప ఈ రాష్ట్రం వచ్చేసి మళ్ళా మామూలు పరిస్థితికి రాదు. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది, అదే బంగ్లాదేశ్. అదేవిధంగా దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్లో మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష మృత భాషగా మారిపోయే పరిస్థితులు అటు సమాజంలో కనిపిస్తున్నాయి, ప్రజల్లో మార్పు, ఇటు ప్రభుత్వంలోనే వచ్చేసి మొత్తము ఆంధ్రప్రదేశ్ను ఆంగ్లప్రదేశ్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 350A చెప్తా ఉంది, యునెస్కో చెప్తా ఉంది, యుఎన్ఓ చెప్తా ఉంది. జాతిపిత మహాత్ముడు, క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, విశ్వకవి రవీంద్రుడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, వీళ్ళందరూ కూడా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చెప్పాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసి మొత్తము మాతృభాషను మృతభాషగా చేసే విధంగా ప్రయత్నం సాగుతూ ఉంది. ఇది ఒక చారిత్రక తప్పిదం. ఇప్పటికైనా ప్రాథమిక విద్యలో మాతృభాష తెలుగు భాషను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి ఆ జీవోను ఉపసంహరించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.